ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇది వింటున్నా చూస్తున్నా మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాటలు ఒక విశ్వాసి క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నదని, యేసయ్యలో విశ్వసించిందని, ప్రార్థన చేస్తుందని తన భర్త శోధిస్తూ ఉన్నాడు. ఎలా శోధిస్తున్నాడు అంటే చాలా భయంకరమైనటువంటి విధంగా శోధిస్తున్నాడు. అయితే ఒకరోజు తన భర్త ఏం చేశాడు అంటే ఉదయాన్నే వచ్చి అంటున్నాడు, నా ఉంగరము అలమారలో పెట్టాను తీసుకురా అన్నాడు. అనగానే ఆమె అలమార దగ్గరికి వెళ్ళి తీసి ఉంగరం పట్టుకొచ్చి చేతికిచ్చింది. ఎందుకో భయపడిపోయాడు, కలవరం చెందిపోతున్నాడు, ఉనికిపోతూ ఉన్నాడు. భార్య అడుగుతుంది, ఏమైందండి, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కలవరం చెందుతున్నారు అని అడిగితే, ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది, ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. మీరే కదండి తెమ్మన్నారు అని అన్నది. లేదు లేదు, నిన్ను శోధించడం కోసం నువ్వు ప్రార్థనకి వెళుతున్నావని, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆలయానికి వెళుతున్నావని, మందిరానికి వెళుతున్నావని, నువ్వు ప్రార్థన చేస్తున్నావని, నువ్వు బైబిల్ చదువుతున్నావని, నిన్ను శోధించాలని ఇది తీసుకువెళ్ళి, నా ఉంగరాన్ని తీసుకువెళ్ళి నిన్న రాత్రి గోదావరిలో పడేసి వచ్చాను అన్నాడు. ఈ ఉంగరం గోదావరిలో పడేసి వచ్చినటువంటి ఈ ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది అని అనగానే, అయ్యా ఈ ఉదయకాలంలో మన వీధి అంట చేపలు అమ్ముకునే వ్యక్తి వెళ్తున్నాడు, మీకు చాలా చేపల కూర అంటే చాలా ఇష్టం కదా అని ఆ చేపల వ్యక్తి దగ్గర చేపలు తీసుకుని కొన్నాను. కొని ఆ చేపల్ని కోస్తూ ఉన్నప్పుడు ఆ చేప కడుపులో ఉంగరం దొరికింది. అప్పుడు నేను అనుకున్నాను, ఈ ఉంగరం మా భర్తది కదా అని అనుకున్నాను. అది తీసుకెళ్ళి అలమారాలో పెట్టాను. నా దేవుడు గొప్పవాడండి, మీరు నన్ను శోధించాలనుకున్నాడు, నా దేవుడు నన్ను శోధించకుండా కాపాడాడు అని చెప్పగానే, నిజమే, నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, నేను శోధించకుండగా నాకు మారు మనసు ఇవ్వడానికి కాపాడిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. అతను నిన్న రాత్రే గోదావరిలో పడేసి వస్తే ఒక చేప మింగింది. ఆ మింగిన చేప ఈమె కొనుక్కుంది, ఉంగరం దొరికింది. తన భర్త శోధన నుండి యేసుక్రీస్తు తప్పించాడు. అలాంటి కృపతో ప్రతి ఒక్కరూ దీవించబడును గాక. ఆమేన్.